సార్ నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి సంభని రాజ్ కుమార్ ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటిస్తూ టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వీధి వీధి ప్రచారం ద్వారా అభివృద్ధి ప్రణాళికలు ప్రజలకు వివరించారు. రాజ్ కుమార్ గెలిస్తే సూరారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హనుమంతరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి, స్థానిక నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. జై రాజ్ కుమార్ అన్న. సభాధ్యక్షులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇతర గ్రామాల్లో కూడా మెజారిటీ స్థానాలు ఈ నియోజకవర్గంలో 80% మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారో 100కి 100 గెలుస్తున్నారు. 20% వారికి కూడా ఇతర గ్రామాల్లో చెప్పడం జరిగింది. మరి ఎక్కువ సమయం లేదు, ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్ళాలని సర్పంచ్ గారు లైబ్రరీ నడుస్తాము. ఇంకా అమ్మ కూడా ఆకలి అవుతుందని అన్నం పెడుతుంది. మీరు అడగకుండా నా దృష్టికి వస్తే తప్పకుండా అన్ని మేము పనిచేయడానికే ఉన్నాం. ఇక్కడ తప్పకుండా 100కి 100 అన్ని పనులు చేస్తారని చెప్పి మీ అందరికి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ, నా ప్రియమైన సోదర మండళ్ళు ఉన్నాయి, అవన్నీ అప్పుడొకప్పుడు రామాయణపేటలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ప్రతి ఊర్లో నా కార్యక్రమాలు ఉన్నాయి. నేను బతుకున్నంత కాలం సేవ చేస్తూనే ఉంటా. 10 రూపాయలు సంపాదించడం అది కాకుండా ఇప్పుడే మా అక్బర్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ 35 లక్షల సీసీ రోడ్లు ఆల్రెడీ సీసీ డ్రైనేజ్ పనులు అవుతున్నాయి. అవన్నీ అవి అయినాక కూడా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా మా 3 ఏళ్లలో మొత్తం అన్ని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణయ్య యువత, మహిళలు గ్రామ సేవల్లో చొరవతో ముందంజ నిలిచిన నాయకుడు తాగునీరు, రోడ్లు, కాలువలు, స్ట్రీట్ లైట్ల వంటి సమస్యలను పరిష్కరించేందుకు అనుసంధానం చేశాడు. క్రీడా, విద్య, స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగస్వామిగా పెన్షన్లు, వెల్ఫేర్ పథకాల్లో, ఆరోగ్య సేవలలో ప్రత్యేక శ్రద్ధ చూపాడు. అభివృద్ధి, పారదర్శకత పాలన, ప్రజల నమ్మకానికి ఆయన సరైన అభ్యర్థి. గ్రామస్తులు భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. నా యొక్క పేరు టమ్టమ్ లక్ష్మీ నరసింహుడు. నేను ఇంతకుముందు జీపీ వార్డ్స్ 15 ఇయర్స్ చేసిన కనుక అనుభవంతో చెప్తున్నా. మానగలు చేయబోరు కూడా కనుక ఇదే మా విన్నపము. మాత్రము ఆయన సర్పంచ్ క్యాండిడేట్గా ఆయన తప్ప వేరే ఆరులు కారు కాబోరు, అంతే మన విన్నపము. అది మెదక్ జిల్లా రామంపేట మండల్ ఝాన్సీలింగాపురం. నా పేరు మానగల్ల రామకృష్ణయ్య. నేను ప్రజలకందరికీ నమస్కారం. నా కొడుకును నాకే పోటీ నిలబడ్డదానికి నన్ను గెలిపించుకొని పని చేయించుకుని విజ్ఞాపనం చేస్తున్నాను. నమస్కారం, నా పేరు మానగల్ల భాస్కర్. ఝాన్సీలింగాపూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ వెన్నుకోవాలని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే నాయకుడు మళ్ళీ రావాలి. జై మానగల్ల గారి రామకృష్ణ నాయకత్వం రావాలి రావాలి. చాలా మేలు చేస్తాడు కొంతమందికి. ఇప్పుడు కూడా గెలిస్తే మాకు సంతోషమే. గెలవాలని అనుకుంటున్నాం. గెలిపి కామని గెలిపిస్తాం. మా అయ్య గెలవాలి, ఎక్కడికి వెళ్ళి ఆయన గెలవాలి. నేను పొడి మీద కుండెక్కించింది అందించాలి. మా అయ్య ఆడిపించి కూడా మాకు బియ్యం ఇస్తే మా పిల్లలకు అండి పెట్టుకున్నాం. ప్రకాశం జిల్లా కనిగిరి అమరావతి గ్రౌండ్లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి 37 మంది లబ్ధిదారులకు 21,36,476 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల పేదల కోసం అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందిన వారికి సీఎం చంద్రబాబు సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఈ పథకానికి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్లేస్ మొత్తం పార్క్ ఏమైపు నిలబడండి. లబ్ధిదారులు రావడానికి ఓకే. అనకాపల్లి జిల్లా రాంపిల్లి మండలం బీసీటీ స్కూల్ ప్రిన్సిపల్స్ తల్లిదండ్రులకు సమాచారం అందించకపోవడం వల్ల 10వ తరగతి విద్యార్థులు సమస్యలలో చిక్కుతున్నారు. స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్స్ అడ్మిషన్ సర్టిఫికెట్ వంటి ముఖ్య విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం చూపడం సాధారణ ఫిర్యాదులుగా మారింది. ఈ పరిస్థితి విద్యార్థుల విద్యా సంబంధమైన హక్కులను ప్రభావితం చేస్తోంది. తల్లిదండ్రులు సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బీసీటీ పిల్లలు ఎప్పుడూనండి గోడ దూకి ఎప్పుడు వెళ్ళిపోతారు. మా బాబా గుడి ఎదురుగాను కదా మా ఇల్లు. అందుకని మేము ఏం చేస్తామంటే నేను నిన్న చూశాను 10 నిమిషాలు 1 గంట అప్పుడు మా ఇంటి ముందు నుంచి వెనక నుంచి పారిపోతుంటే ఏంటి బీసీటీ పిల్లలు 4 వెళ్ళిపోతున్నారని చెప్పి అనుకున్నాను. అంటే ఎప్పుడు ఇలాగ వెళ్ళిపోతున్నారు కదా అనుకున్నాం కానీ తప్ప ఇలాగ వెళ్ళిపోతున్నారని చెప్పి అనుకోలేదు. ఎప్పుడు ఇలాగే దూకి వెళ్ళిపోతుంటారా? ఇప్పుడు గోడ దూకియడం అండి, పిల్లలు బ్యాగులు పడేయడం దూకియడం పారిపోవడం. మరి అక్కడ ప్రిన్సిపల్ ఏం పట్టించుకోరా? వాళ్ళు మరి ఏమో ఏంటి ఎప్పుడు చూసినా మరి వెళ్ళిపోవడమే. ఎన్నిసార్లు మేము అంతకుముందు ఫోన్ చేసి చెప్పేవారు అండి. ఈ మధ్య మరి ఫోన్ చేయడం మానేసండి, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఉద్దేశం. మరి కొంతమంది సరిగా ఫుడ్ పెట్టలేదని ఆరోపణలు చేస్తున్నారు, అది నిజమేనంటారా? మనకు తెలియదండి. ఈ మధ్య రావడం మనిషి కానీ ఆ మధ్య అంతే బాబా గుడికి వచ్చేవారు ప్రతి లక్షవారం పూట అండి భోజనాలు తినడానికి వచ్చేవారు. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు అంటే అక్కడ ఫుడ్ పోవాలి కదా, పోలే మన దగ్గర అన్ని ఐటమ్స్ వస్తున్నాయి కదా, తింటున్నారు భోజనాలు అని అనుకుంటున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నండెం మండల ఇన్ఛార్జ్ రెడ్డప్ప నేతృత్వంలో కొత్తపల్లి గ్రామ అభివృద్ధి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేసి సాగునీరు అందించడం, జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించడం, రోడ్లు డ్రైనేజ్ మౌలిక సదుపాయాలపై చర్యలు, ఆలయాల అభివృద్ధి, నిరుపేదలకు ఇల్లు మంజూరు వంటి అంశాలను చర్చించారు. అధికారులు, గ్రామస్థాయి టీడీపీ నేతలు సమగ్ర అభివృద్ధి కోసం ప్రతివంత ప్రతిపాదనలు సమీక్షించారు. మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు, నాయకులు సమన్వయం కోసం చేసుకుంటూ ప్రతి గ్రామంలో అభివృద్ధి బాటలు నడిపించే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కొత్తపల్లి గ్రామంలో మల్లూరమ్మ తల్లి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జలజీవన పథకం ద్వారా నీరు అందించే దానికి కూడా మా మంత్రివర్యులు అనేక చర్యలు తీసుకొని ప్రారంభించినారు. శ్రీనివాసపురం ఈ కొత్తపల్లి గ్రామంలోనే శ్రీనివాసపురం రిజర్వాయర్ కూడా ఉంది. ఈ రిజర్వాయర్ పనులకు కూడా రిజర్వాయర్ పూర్తి చేసి అనేక ఎకరాలకు నీరు అందించేందుకు కూడా చంద్రబాబు రెడ్డి నుంచి ఎవరెవరికి అర్హులైనారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి, తహసీల్దార్ వారితో మాట్లాడి చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరికి కూడా సమస్య పరిష్కారం చేశాము. ఇటువంటి సమస్యలు ఉన్నాయనే ప్రతి గ్రామంలో పర్యటించి ఈరోజు ఏ సమస్యలు ఉన్నాయో మా లబ్ధిదారుల ద్వారా ఇక్కడికి వచ్చిన నాయకుల ద్వారా తెలుసుకొని రాబోయే కొద్ది రోజుల్లోనే మా వరకు సమస్యలు అయ్యే పరిష్కారాన్ని మా ఆఫీసర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాము. అది మా వల్ల కాని సమస్యలు మా మంత్రివర్యుల దృష్టికి తీసుకుని పోయి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా. బాపట్ల అయ్యప్ప వారి నగరోత్సవం ఈ నెల 12వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బాపట్ల అయ్యస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు బి రమాకాంత్ శర్మ తెలిపారు. ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించబడతాయి. సాయంత్రం 5 గంటలకు సోమేశ్వర స్వామి దేవస్థానం నుండి మంగళకరమైన కేరళ సన్నాయి వాయిద్యాలు, కనక తప్పెట్లతో అయ్యప్ప స్వామి ఊరేగింపు ప్రారంభమవుతుంది. జిల్లా వ్యాప్తంగా భక్తులు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. శరణమయ్యప్ప. బాపట్ల జిల్లా భక్త మహాశరి విజ్ఞప్తి. మన బాపట్ల జిల్లాలో వేంచేస్తున్న శ్రీ మహాత్మా గాంధీ రోడ్డు గల శ్రీ హరిహరిపుత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానందు ఈ నెల 12వ తారీఖు స్వామివారి నగరోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి ఉదయం 7 గంటలకు స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం స్వామివారికి 6 గంటల నుంచి స్వామివారికి నగరోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము. సర్వభూత దయాపర రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యే నమో నమః. భక్త మహాశయుని విజ్ఞప్తి. మన
బాపట్ల జిల్లాలో వేంచేస్తున్న శ్రీ మహాత్మా గాంధీ రోడ్లో గల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానందు స్వామివారి నగరోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. శుక్రవారం నాడు సాయంత్రం 5 గంటల నుండి శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం నుండి కన్నుల పండుగగా వీణులు విందుగా మంగళకరమైన సన్నాయి వాయిద్యములతోనూ కనుల తప్పెడుతోనూ వివిధ దేవతామూర్తుల వేషధారణతోనూ దీపారాధనలు జ్యోతులతో పిల్లలు బాణసంచారంతో అంగరంగ వైభవంగా బయలుదేరి మహాత్మా గాంధీ రోడ్లో గల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానాన్ని చేరుకొని అచ్చటి నుండి 6 గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి వారి నగరోత్సవం బయలుదేరును. ఇది అయ్యప్ప భక్తులు ఉత్సవములు స్వామివారి నగరోత్సవంలో దీక్షతో దీక్షాపరులు అయ్యప్ప భక్తులు అందరూ కూడా వీళ్ళ విందుగా అందరూ కలుసుకొని నగరోత్సవంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటరామిరెడ్డి హ్యూజ్ ర్యాలీతో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ సభాధ్యక్షుడు రవీందర్ సాగర్ మాట్లాడుతూ బుచ్చన్పల్లి సర్పంచ్గా వెంకటరామిరెడ్డి కత్తెర గుర్తు కోటేసి గెలిపిస్తే గ్రామంలోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేపడతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, సుదర్శన్, మనోజ్ కుమార్, హర్షవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంకా 300 వేలతోనే ఆయన గెలిపించాలని అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేయడం అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈరోజు నా గురించి చాలా కష్టపడుతున్నారు. ఇల్లు తిరుగుతున్నారు, గడప గడప తిరుగుతున్నారు. నా గురించి వాళ్ళ రుణం నేను ఈ జన్మలో తీర్చుకున్నాను. ఖచ్చితంగా చెప్తున్నా 100% బుచ్చన్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. సర్పంచ్గా అవకాశం ఇస్తా మా స్పీకర్ గారికి, ప్లస్ రేవంత్ రెడ్డి గారికి, మా బుచ్చన్పల్లి గ్రామస్తులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. నా రుణము 100% బుచ్చన్పల్లి తీర్చుకోవాలి. మా స్పీకర్ గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు, బుచ్చన్పల్లికి ఎంత నిధులు కావాలంటే అంత ఎన్నికలు అడిగినారు. ప్రతి రుణము నేను తీసుకుంటా. బుచ్చన్పల్లి గురించి వెళ్ళి నమస్కరించి చెప్తున్నాను. ధన్యవాదాలు. పంచాయతీ ఎన్నికలు 2025లో భాగంగా ఈరోజు బుచ్చన్పల్లి గ్రామంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు గెలిపించాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 100 మీటర్లు మనకు అవసరం ఉన్నది. 150-200 మీటర్లు అంటే సుమారుగా 60-70 లక్షలు కావాలి ఊరు దాకా రావాలంటే. దాన్ని కూడా ఇవ్వడానికి ప్రసాద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం గెలిపించుకొని వెంకటరామరెడ్డి గారిని సర్పంచ్ గెలిపించుకొని ఆయనను తీసుకుపోయి ప్రసాద్ కుమార్ చేతిలో పెడితే సర్పంచ్ ప్రసాద్ కుమార్ గారు మనకి ఏం చేస్తారన్నది అప్పుడు తెలుసుకుందామని చెప్పి జై కాంగ్రెస్. రావు ఆర్థిక సహకారంతో అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి సర్ది పెట్టేందుకు 2 బస్తాల బియ్యం అందజేశారు. అసోసియేషన్ తరపున దేవకి సుబ్బారావు 2026 నూతన సంవత్సర డైరీలను 150 మంది వాకర్స్ సభ్యులకు పంపిణీ చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు పోలదాస్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన వాకింగ్ మిత్రులు నరసింహారావు గారు మరియు వల్లంపట్ల రాంబాబు గారు పెళ్లి రోజు సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి తిరు సత్కారం చేయడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారు బిస్కెట్ ప్యాకెట్లు కూడా నరసింహరావు గారు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. అలానే మరొక వాకింగ్ మిత్రుడు శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావు గారికి మనవడు పుట్టిన సందర్భంగా వారు సభ్యులందరికీ డైరీలు, స్వీట్ హాట్ కూడా పంపిణీ చేస్తున్నారు. అలానే మన నరసింహరావు గారు అయ్యప్ప స్వామి గుడికి 2 బియ్య బస్తాలు కూడా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ ఆంజనేయులు, పీఓ, ఏపీఓలకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 15 గ్రామ సర్పంచ్, 132 వార్డులకు రేపు ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు 2 గంటలకు ఓట్ల లెక్కింపు, సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందని ఎంపీడీఓ వివరించారు. ఎన్నికలు 2025లో భాగంగా ఈరోజు ఆలేరు మండలంలో మొదటి ఎలక్షన్ల ఏర్పాట్లు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. రేపటి ఎన్నికలకు సంబంధించి ఆలేరు మండలంలో 15 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీనిలో భాగంగా 132 వార్డులు ఉన్నాయి. ఇక్కడి నుంచి 157 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ 132 వార్డులలో పనిచేయబోతున్నారు. దీనికి సంబంధించి 6 ఇక్కడ నుంచి బయలుదేరుతాము. సాయంత్రం 1 గంట 2 గంటల వరకు వాళ్ళ గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు చేరుకుంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కామన్ మినిమం ఫెసిలిటీస్ కింద ఏర్పాట్లు చేస్తున్నాము. ఓటర్లకు కానీ, అక్కడ పనిచేసే సిబ్బందికి కానీ, అక్కడ అన్ని సౌకర్యాలు కూడా మన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్కు అన్ని సజావైన ఏర్పాట్లు మన మండలంలో జరిగి ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలతో 1,200 సంతకాలను సేకరించి ఆ పుస్తకాలను ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డులో గల దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి కొత్త బస్టాండ్ వరకు పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరి కడప జిల్లా వైసీపీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గుంటూరు సీజీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ విశాఖపట్నం జోన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని 10 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి మంగళవారం సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. సుమారు 2.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యంత్రాల ద్వారా 726 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు సౌకర్యం లభించనుంది. పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సీజీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ భవిష్యత్తులో మరిన్ని సేవాముఖ కార్యక్రమాలతో సహకరించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సీజీఎస్టీ కాకినాడ ఆడిట్ సర్కిల్ సి సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్ అధికారి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు నా జీవితంలో మరవలేని రోజు. ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఫస్ట్ స్వచ్ఛ భారత్లో టాప్ ప్రయారిటీ ఇచ్చినారంటే బహిరంగ మల విసర్జన జరగకూడదు అని. అంటే టాయిలెట్స్ కట్టాలి అని. టాయిలెట్స్ కట్టాలంటే ఏమంటారు తెలుగులో, శౌచాలయాలు అంటారా, టాయిలెట్స్ని శౌచాలయాలు కట్టించాలని మరి మొదలు పెడితే, నేను అప్పట్లో అడిషనల్ కమిషనర్గా హైదరాబాద్లో ఉండేవాడిని. మరి హైదరాబాద్లో నిజామాబాద్ జిల్లాలో 10 స్కూళ్ళను ఎంచుకుని జనార్దన్ రెడ్డి గారు అని సెక్రటరీ ఉండేవాళ్ళు. ఆయనకి డబ్బులు ఇచ్చి 10 లక్షల రూపాయలు 5 టాయిలెట్లు కట్టించినాం. అక్కడి నుంచి మొదలు పెట్టినాం. కానీ దానికంటే ముందు జిఎస్టీ భవన్ హైదరాబాద్లో మా కస్టమ్స్ అధికారులు, మా జిఎస్టీ అధికారులు కూర్చున్న చోట మొట్టమొదటిగా
తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో రాజమహేంద్రవరం రూరల్, బొమ్మూరులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఉద్యాన ఉత్పత్తులను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు వినియోగదారులకు అందించే విధానాలపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా హార్టికల్చర్ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 2 సంస్థల సహకారం ద్వారా వ్యాపారం చేసుకోవడం, హార్టికల్చర్ ఉత్పత్తులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో పాటు జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్ మల్లికార్జునరావు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నోడల్ అధికారి టీవీ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Horticulture Research Station here and Post Harvest Technology Center. Total 5 institutions are present in this campus. Post Harvest Technology Center also? Yes, we have here in the campus. For the information of our honorable, we have 4 Krishi Vijnana Kendras, government district, and 4 polytechnic colleges and 7 polytechnic affiliated to our horticulture university, and we have 21 research stations existing throughout the state. Some upland portion and it has అంటే మనము టిపికల్గా గోదావరి జిల్లా అనుకుంటే ఓన్లీ డెల్టా అనుకుంటాము, అలా లేదు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సో మాకు 140,000 హెక్టర్స్ జిల్లా రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర రా మెటీరియల్ ఉంది, మన దగ్గర సాయిల్ అండ్ క్లైమేట్ ఇస్ హెల్పింగ్ హార్టికల్చర్. సో ద ఓన్లీ థింగ్ దట్ ఐ థింక్ దే నీడ్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా రైతాంగానికి నీరందించడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయేశ్వరం గ్రామంలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా సాగునీటి విడుదల కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెండ్యాల పంపింగ్ స్కీమ్ ద్వారా అన్నదాతలకు సాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం వల్ల, మోటార్లు సరిగా పనిచేయకపోవడం వల్ల నీటి విడుదల కార్యక్రమం ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సాగునీటి సంఘం సహకారంతో నీరు విడుదల చేసి రైతుల కళ్ళలో ఆనందం నింపడం సంతృప్తిగా ఉందని తెలిపారు. కొంచెం లేటుగా అయినా కూడా పెండ్యాల పంపింగ్ స్కీమ్ వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది రైతులందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏమొచ్చిందంటే ప్రతి రైతులందరి కోరిక మేరకు వెంటనే దీన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రైతులకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేసినటువంటి శాఖకి, ఇతర బోర్డు మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పెద్దలు భాస్కర్ గారు కూడా తొలగించి కూడా పెండ్యాల పంపింగ్ స్కీమ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్సు ఆపడం జరిగింది. కాకినాడ నుండి పెద్దిపాలెం వెళ్లే విద్యార్థులకి బడా బస్సు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఈ ధర్నాలో పత్తిపాడు ఎస్ఎఫ్ఐ నాయకులు చావకుల నరసింహమూర్తి మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ బస్సు 40 కిలోమీటర్లు మాత్రమే పరిమితమున్న ఈ బస్ పాస్ని విద్యార్థి ఎంత దూరమైతే ప్రయాణం చేస్తాడో బస్ పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బస్ ఏర్పాటు చేయకపోతే విద్యార్థులందరూ ఏకమై త్వరలో ఇంకోసారి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అక్కడున్న ఎస్ఎఫ్ఐ నాయకులు చవాకుల నరసింహమూర్తి తెలిపారు. ఇదే రోడ్డు కాకుండా చాలా మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేసిన చాలా చెత్త పని. దయచేసి దయచేసి అందరూ కూడా ఎవ్వరు కదలొద్దు. ఇక్కడ నుంచి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎవరైతే వస్తారో సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన చేస్తాం.